హలో దోస్తులు మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. ఇక లచ్చక్క కుటుంబము పార్ట్ 21 చేసినాం కదా, మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 22 కూడా ఏమని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 22 కూడా చేస్తున్నాము. హలో దోస్తులు మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేసుడు మర్చిపోకరుల్లా, లైక్ చేయరి. అగో మా అత్త పొద్దున్న నుంచి కనిపిస్తూనే లేదు, మరి ఎటువైందో ఏమో. ఇల్లంతా దేవులన్న ఏడలేనే లేదు, మరి ఎటువైందో పొద్దుగాలనే. ఎప్పుడు కాకి లెక్క కవ్వ కవ్వ ఉడుతూనే ఉంటది. ఏమే కొడలదన్నా ఉన్నవా లేచినవా ఏడున్నవే అని ఉడుతూనే ఉంటుండే. ఈరోజు పొద్దున్న నుంచి ఉర్రు లేదు మనిషి లేదు, మరి ఎటువైపు పాడైందో. అబ్బా ఎంత పనైందిరా దేవుడా, అంగడి అంగడి అని మురుసుకుంటా పోతిని. అసలైంది ఆధార్ కార్డు ఇంట్లోనే మర్చిపోయి పోయి పాడైతిని. నడిచి నడిచి కాలన్నీ గుంజి పాడైతున్నాయి. అబ్బా ఇక గింత దూరం నడుచుకుంటూ వచ్చిన, ఇంకా బుచ్చకంత నడిస్తే ఇల్లు వస్తుంది. ఇక ఆ కండక్టరు ఆధార్ కార్డు సంచులు ఉంది టికెట్ ఇయ్యా అంటే ఇయ్యకనే పాయమ్మ. ఆధార్ కార్డు చూపియ్యి ఆధార్ కార్డు చూపియ్యి అని తలిగినాయంట. ఆయన టికెట్కి పైసలు గుంజే. ఇప్పుడు ఏం చేసి పాడగావాలి ఇక. అబ్బా ఇప్పటి నుంచి ఎటన్నా ఊరికోయేది ఉంటే ఒక బుక్క బువ్వనన్నా మర్చిపోతా కానీ ఆధార్ కార్డు అయితే మర్చిపోనరా దేవుడా. అగో మా అత్త ఏడుకోపోయినట్టుందిగా, సంచి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. మరి ఏడుకోయిందో గింత తెల్లారంగానే, మరి ఏడుకోయిందో పోయింది మళ్ళీ మర్రింది. బిడ్డ దగ్గరికి పోతేనైతే గింత తొందరగా మరనే మరది, మరి ఏడుకోయిందో ఏమో ఎటుపోయిందో ఏమో తి. అగో మల్లక్క పోలేదా ఇంటికి? ఇంకా నువ్వు ఇంటికే పోతున్నా చెల్లె. ఇక కూరగాయలు కొన్నా నా కొడుకు వచ్చినుండే, ఇక బండి మీద పంపించిన నేను. ఇక పోతున్నా చెల్లె. ఏమైంది నువ్వు ఒకదానివే ఉన్నావు? లచ్చక్క లేదా? పోయిందా ఏంది? నీ లచ్చక్క సల్లగుండా, లచ్చక్కను నమ్ముకొని వస్తే నడిచేలు రాగం చేసి పోతుంది. అమ్మో లచ్చక్క. అగో ఏమైంది చెల్లె గట్లనే పడుతుంది? లచ్చక్క అంగడి వస్తప్పుడు ఆధార్ కార్డు మర్చిపోయి వచ్చింది ఇక మళ్ళక్క. ఇక టికెట్ తీసుకుంది ఇక వస్తప్పుడు. ఇక అంగడి వచ్చినాక ఓమ్మో టికెట్కే పైసలు అయినాయి, అంగట్ల కూరగాయలు ఏం కొనాలి, మళ్ళీ టికెట్కి పైసలు ఎడ కడతా, ఇక నేను ఏది కొనా ఏది చేయ నడుచుకుంటూ పోతాను మా పీకింది లచ్చక్క. నన్ను విడిచిపెట్టింది పీకింది. అమ్మో చెల్లె అది అసొంటిదేనే, పీసిది. రూపాయి పోతే పానం పోతుంది, మందిదైతే తింటది కానీ దాన్నైతే రూపాయి కదలని అదే చెల్లె. సరే తీ మళ్ళక్క, ఏమన్నా పాడు కానీ అని మనము ఇంటికైతే పోదాంపా. అమ్మ దేవుడా, అటు ఇటు చేసి అయితే ఇల్లు ఏరుకున్నారా నాయన. అమ్మ అంత దూరం కంచి నడుచుకుంటా వచ్చేసరికి కుతికే ఎండిపోయి పాడైతుంది, దూపు అవుతుంది. ఏమే కొడలదానా ఉన్నావే? మొన్న లుల్లాయే దానికి నాకు, నా బిడ్డను గన్ని మాటలనే, బిడ్డే ఏడ్చుకుంటావాయే. దీంతో నేను ఎందుకు మాట్లాడతా? నేనేం మాట్లాడ దీంతోనే. అగో మా అత్తేమో ఏమే కోడలదానా అనే మళ్ళా సపడే వేస్తలేదు. పిలుస్తూనే పోతా, నాకేంది పిలువంది పోయి నేనెందుకు మాట్లాడతా? ఫస్ట్ మాట్లాడితేనే మాట్లాడతా, లేకపోతే లేదు. ఆమెకు నాకు పంచరే అయ్యే. అబ్బా దూపై పాడైతుంది, కుతికంతా వెనుకవే పాడైతుంది, కాళ్ళన్నీ గుంజుకోవే పాడైతున్నాయి. అగో నా కొడుకు వస్తుండు, మరి ఈడన్నా మాట్లాడతాడో సప్పుడు గంట పోతాడో. ఏమైంది అమ్మా, ఏమో గట్ల కూర్చున్నావు? అంగడి పోయినా ఆధార్ కార్డు మర్చిపోయినా అని చెప్పా నా కొడుకు గాంతోనే. చెప్తే బాగుండదు ఇక. ఏం లేదురా కొడుక, కూరగాయలు తెద్దామని అంగడి పోయినా. అంగట్లో ఒక్క కూరగాయలు కూడా మంచిగా లేవురా, అన్ని పుచ్చులు ఎండిపోయినట్టు వాడిపోయినట్టున్నాయి. ఇక అవి కొనుక్కొచ్చిన నోరు రుచి ఉండదు, సప్పసప్ప ఉంటాయి, పెండ తిన్నట్టే ఉంటుంది. ఎందుకని మళ్ళీ నడుచుకుంటూ వచ్చిండ్రా. ఇక వచ్చేసరికి కాలు చేతులన్నీ గుంజుకోబోతున్నాయి, కుతికే ఎండుకవై పాడైతుంది, దూపై పాడైతుందిరా. కూర్చున్నీగా. నువ్వు అంగడి ఎందుకు అయినవే శాతగాంది? నేను కూరగాయలు లేకపోతున్నా, నువ్వు సప్పుడు గంట తిని ఇంటికాడ ఉండే అని చెప్తే అటు ఇటు పోతావు, శాతనైతే లేదంటావు. ఎందుకు అయినవే? అంగడి ఎందుకైనావే అమ్మ అంటున్నావారా కొడుక? ఇక ఒక్కని రెక్కల కష్టం మీద ఇంట్లోకు ఎన్నెలా తీస్తావురా నువ్వు? ఇక నేను ఇంత పునిర్పకాయనో కూరగాయలు సాగేస్తే జర అల్కగా అవుతుంది కదా అని పోయినరా. కానీ ఆడ అంగట్ల కూరగాయలు అన్ని పుచ్చులే ఉన్నాయిరా, ఏం పడిందో ఏమో. ఇక మర్రొచ్చిండ్రా. సరే తీయ అమ్మా, కూరగాయలు నేను మాదేస్తా గానీ నువ్వైతే ఇంత అన్నం తినిపో. అంగట్లకు పోయి ఏమన్నా తినేద్దామనుకున్నా, దీని పాడగానికి ఇట్లయింది, ఆకలి అయి పాడైతుంది. పోయి ఇంత బువ్వ తిని ఒరగనా నొరుగుతా. అబ్బా ఇప్పటిదాకా పానము గావర గావరైంది, ఒక బుక్క తిన్నాక ఇక చల్లబడ్డది, జరా ఒరుగుతా. చీరలమ్మా చీరలు, చీరలు తక్కువ రేటుకు చీరలు, మీ ఊరికే వచ్చినామమ్మా చీరలు. అవో ఏమో చీరలు తక్కువ రేటుకు చీరలు, మీ ఊరికి వచ్చినామంటాడు. చీరలు వచ్చినట్టున్నాయి. మరి ఏం చీరలో ఎసొంటి చీరలో చూడనన్నా చూస్తా. ఓ మల్లక్క ఉన్నావా? ఏమో చీరలు వచ్చినాయట, చూద్దాం దా.
ఏం చీరలు అంటనే లచ్చక్క? ఏం పడిందో గట్ మొకాన సీరియల్ అంటుండు, చూద్దాం పారాదు ఎట్లున్నాయో. చీరలమ్మా చీరలే. అగో ఈడేమో చీరలమ్మ అంటాడు, ఈడు గిట్లుండు ఏమనే కలర్ అంగి. ఇక ఎట్లుంటే నాకేంది కానీ. ఓ అయ్యా, ఏమేం చీరలు ఉన్నాయా నీ దగ్గర? నా దగ్గర పట్టు చీరలున్నాయి, రోజు కట్టుకునే చీరలున్నాయి, అన్ని రకాల చీరలున్నాయమ్మా చీరలు. ఓ నీ పాసుగాల, వీడు అడిగేది అడుగుతూనే ఉంటే నీకు చీరలే అని పాట పాడినట్టే ఉంది దీని కథ గాని. అగో మల్లక్క, ఏంది చీరలటనా? చీరలేనటనే చెల్లె. ఇక లచ్చక్కొచ్చి నన్ను పిలిచింది, నేను వచ్చిన. ఏమే పోసావా మరి చీరలు చూద్దామాయే ఎట్లున్నాయో. ఇక బయటనైతే ఇంకెక్కువ రేట్లో ఉంటాయి, ఊళ్ళోకి వచ్చినప్పుడే జర అగ్గోకి వస్తాయి. మరి చూద్దాము రాయే, మనిషికి కొనుక్కుందామురా. సరే తీ లచ్చక్క, చూద్దాం తీరు. మరి నస్తే కొనుక్కుంటావా లేకపోతే లేదు? చూపెట్టమని అయితే అడగరాదు నువ్వు. చీరలమ్మా చీరలే, పట్టు చీరలు, రోజు కట్టుకునే చీరలే. మీ ఊరికే వచ్చినానమ్మా, తక్కువ ధరకే చీరలే. అగో మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము, వీడు చీరలే నొడతానే ఉండు. మేము చూపెట్టమని అడుగుదాం అనుకుంటే వీడు ఆగుతట్టలేడు. ఓ అయ్యా, మరి నీ దగ్గర ఏమేమి చీరలు ఉన్నాయో చూపెట్టయ్యా, మేము నస్తే మనిషి కొనుక్కుందాం అనుకుంటున్నాము. సరే అమ్మా, నేను చూపిస్తా ఆగుర్రి. అబ్బా పోషవా, చీరలు అయితే మంచిగా ఉన్నాయే, పట్టు చీరలు మంచిగా ఉన్నాయే, చూద్దాం పట్టుర్రి. చూడురమ్మా చూడుర్రి, చీరలు పట్టు చీరలు మీ ఊరికే వచ్చినాము తక్కువ ధరకు, చూసుకోర్రమ్మా చూసుకోర్రి. లచ్చక్క, మరి చీరలు మంచిగానే ఉన్నాయి కానీ రేట్ అడుగు ఫస్ట్. నేను మా అడుగుతా తీయ రేటుదేముంది, మనకు పడితేనే తీసుకుంటావాయే. చీరలు అయితే ముద్దుగా ఉన్నాయి, ఎంతో కొంత ఇచ్చి మెల్లగా తీసుకుందాం తీయే. ఓ అయ్యా చెప్పు మరి, రేటు ఎంత, ఏ చీరకి ఎంత, ఏదెంత చెప్పు మరి. గీ పసుపు కలర్ చీరే, గిది ముద్దు కొడుతుందే, మంచిగా ఉంది. రేటా అమ్మా? ఇక్కడ కొన్న చీరలు 3 ఏమో 1500, అక్కడ కొన్న చీరలు 2 ఏమో 1000 రూపాయలు, ఇక మధ్యలో ఉన్న 5 చీరలేమో 3000 అమ్మా. అమ్మో పోషి, ఏందే ఒకటేసారి 3000అనే? గన్ని పైసలు అంటుండే నేడు. ఏందయ్యా, ఏమో ఒకటేసారి కొనకుట్టా తెగకుట్టా దంగకుట్టా అన్నట్టు 3000 అంటున్నావు. చూసి చెప్పయ్యా, మాకు కూడా చీరల గురించి మస్తు తెలుసు, మేము మంచి మంచి పట్టు చీరలు కొనుక్కున్నాం కట్టుకున్నాము, జరా రేటు చూసి చెప్పు. అగో చీరలు వచ్చినట్టున్నాయిగా, చీరలు కొంటున్నారు. ఇప్పుడే వచ్చినాయి, దాదా కొందాం, దాదా కూసుందా. చీరలు ఏం రేటు చెప్తున్నావయ్యా మరి? ఓ ఆయన మస్తుగా చెప్తుండే, ఒకటేసారి 3000, 1500, 1000 రూపాయలు అంటుండు. అవి పట్టు చీరలమ్మా, పట్టు చీరలు రేటు అంతే ఉంటాయమ్మా, మీకు తెలియదా అమ్మా? ఇవి చీరలు అసొంటి చీరలు ఇసొంటి చీరలు కావమ్మా, చీరలమ్మా చీరలు, ఇవి బొంబాయికించి వచ్చినాయి చీరలు. ఈయన పాసగాల, ఈడు ఒకటే పని పట్టిండు, చీరలమ్మా చీరలు. ఓ అయ్యా, చీరల గురించి మాకు తెలుసు, ఏమో బొంబాయికించి వచ్చినాయి అన్నబడుతుంది. నేను ఢిల్లీకించి వచ్చిన చీర కూడా కట్టుకున్నాను అయ్యా, నీకు తెలుసా? ఇక అవన్నీ కాదు కానీ ఇట్టుకొని ఏమొద్దు కానీ ఈ మధ్యలో ఉన్నాయి చూడు, అవి 550 కాడికి ఇయ్యి, తీసుకుంటాం మనిషికోటి. ఓ అమ్మా, ఏందమ్మా 3000 చీరే 550కి అడుగుతున్నావు? 550 చీరే నా దాంట్లో లేనే లేవమ్మా. ఓ అయ్యా, నేను చూసే అడుగుతున్నా, తక్కువ ఏం అడుగుతలేను. 550 రూపాయలకు మాగొస్తుంది, ఇయ్యి మనిషికోటి తీసుకుంటాం ఇక. ఓ అమ్మ, రాదు రాదు రాదు, 550 రూపాయలకి అసలే రాదు. కాకపోతే ఆ మూటలో ఉంది 550 రూపాయలకి, అది తీసుకోండి. అని అక్క నేను పాసగాల, రాదు 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 పాట పాడినట్టే ఉంది. ఏంది లచ్చక్క, 550కి ఇస్తట్లేడుగా మరి? అవునుగానే, అడు రాదు 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 అనబట్టే. మనము మరి మధ్యలో చీరలు 3000 అంటుండు కదా, అక్కడికి కొననేమో 1500 అంటుండు కానీ ఈ మధ్యలో ఉన్నాయి అటోటి ఇటోటి వడదెంగుదాము, అటు ఇటు కలిపి వేద్దాము, ఎంత మనిషికోటి పట్టుకుందాము, అట్లయితేనే ఏం కాదు ఇక. అమ్మో లచ్చక్క, పుసుకున దొరికితే ఎట్లా మరి? అవునే, దొరికిపోతాయి అని అంటున్నావు కదా, ఇంకో మూట కూడా ఉంది కదా దాని దగ్గర, అది కూడా ఇప్పిద్దాము, అవి ఇవి గల్తీ వేద్దాము, నచ్చిన చీర కొందాము, పైసలు ఇద్దాము, అయిపోతుంది. ఓ అయ్యా, ఒక మూట ఇప్పివి, ఇంకో మూట దాచుకోబడుతుంది, అది కూడా ఇప్పి చూపి అయ్యా, నచ్చింది కొంటాం కానీ ఏమో పైసలు అనబడుతుంది, ఇప్పి చూపి. ఓ అమ్మా, అది ఇప్పు ఇది ఇప్పు అంటున్నావు, నువ్వు కొంటవా కొనవా? అన్ని ఇప్పినాక కొనకపోతే మాత్రం మంచిగా ఉండదు. అబ్బో, మేము మాకుంటుంది, నువ్వైతే ఇప్పి చూపెట్టు, అమ్ముకునేటోడేందో అది చూపి ఇది చూపి అంటే ఏం చూపిస్తావయ్యా? మరి ఎందుకు వచ్చినావయ్యా? ఏం చూపెట్టుకొని వచ్చినావయ్యా నువ్వు ఊరికి? అబ్బా, పొద్దుగాల నాకు ఏమన్నా గిరాకీ దొరికిందా? ఇది ఏమి గిరాకీ?
అబ్బా పోషి ఈ చీరలు ఇంకా ముద్దుగున్నాయే. ఓ అమ్మా చూడురమ్మా చూడుర్రి, ఇంకా ఎంతసేపు చూస్తారమ్మా? ఈయన టైం అయిపోతుంది, ఏదో ఒకటి తీసుకోర్రి. లచ్చక్క ఫస్ట్ మూటల కన్నా సెకండ్ మూటల మంచిగా ఉన్నాయి, ఇవే తీసుకుందాం పట్టురు లచ్చక్క. ఓ అయ్యా ఇప్పుడు వేసిన చీరలు ఏం రేట్ అయ్యా? ఇప్పుడు వేసిన చీరే 5,000. ఓ అమ్మనే పోషి ఈ దగ్గర ఆ చీరలు కొంటట్లేమే, ఏదో ఊళ్ళే తక్కువకొస్తాయి అనుకున్నాం గానీ ఇది కాని పనే పోషి. మరి మీరు కొంటారాయే? ఓమ్మో ఏంది లచ్చక్క, ఏమో 5,000 3,000 చెప్పబట్టే గని పైసలు ఏడబెట్టి కొంటట్టున్నాం లచ్చక్క. ఓ అమ్మా నాకు తెలియదు, నేను ఫస్టే చెప్పిన కొంటట్టుంటేనే ఇప్పుర్రి అని. ఫస్ట్ మూట ఇప్పిపిత్తిరి, సెకండ్ మూట ఇప్పిపిత్తిరి, ఇప్పుడు ఉత్తనే పోతా అంటే నేను ఊరుకోను. ఒక చీరనన్నా కొనుర్రి అందరు కలిసి. అమ్మో ఈడు రేటు వాడనిస్తలేడు. 1000 రూపాయలు అంటుండు కానీ అది ఎట్లా పాడగాలే. 3,000 చీరే 550కి ఇమ్మంటే ఇస్తలేడు. ఇక నాకు చీరొద్దు గీరొద్దు, నేను మెల్లగా లేచిపోతా. ఓ అమ్మా ఎంతసేపు చూస్తారమ్మా మీరు? కొంటరా కొనరా? ఓ అమ్మా నువ్వు దొడ్డుకున్నావు చూడు, నువ్వు మొట్టమొదలు వచ్చింది నువ్వే. నువ్వు అన్నా కొను, నువ్వే ఇప్పమంటే ఇప్పిన, నాకు తెలియదు. ఏందయ్యా ఏమో కొను అంటే ఏందనుకుంటున్నావు? 3,000 చీరే 550కి ఇవ్వమంటే ఇవ్వైతివి. కొనుక్కొని అంటే ఎడికిందే ఉన్నాయి పైసలు. పొయ్యి మీద పాలు పెట్టొచ్చిన, పాలు వంగిపోతాయి, నేను పోతున్నా. ఓ అమ్మా ఆపితివి, మూట ఇప్పిపిస్తివి, లేచి పోబడితివి. ఏందమ్మా నీది? నువ్వు రేటు పడనిస్తలేవు గిరనిస్తలేవు, నాకు నీ చీరొద్దు గీరొద్దు. నా పొయ్యి మీద పాలు పెట్టొచ్చినయ్యా, నేను మా పోతున్నా. ఓ అమ్మా నాకైతే తెలియదు, మీరు ముగ్గురు కలిసి ఒక్క చీరనన్నా కొనుర్రి, ఇప్పిపించినందుకు నేనైతే ఊకోను. ఇదేందే లచ్చక్కతో పెట్టుకుంటే ఎప్పుడు మనల్ని ఇరికిస్తుంది? ఫస్ట్ మొదలు పెట్టిందే చీరలు చీరలని లచ్చక్క, ఇప్పుడు మనల్ని ఇరికిచ్చి వాయే. వీడేమో ఒకటన్నా కొనంది ఇడిచిపెట్టమనబట్టే, ఇదేం కథనే? ఈ లచ్చక్క ఎప్పుడు అట్లనే చేస్తుంది, మస్తు షారు ఉంటది. ఎంటొచ్చిన వాళ్ళని ఇరికిస్తుంది, ఆయనతో తప్పించుకుంటది. ఏం చేసి పడేదాన్ని ఇప్పుడు వీడేమో గిట్ల ఇవ్వడబట్టే.